శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు అజ్ఞాత శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులు కానీ అధికారులు కానీ అజ్ఞాత శత్రువులాగా ఉంటూ ఉంటారు. కాబట్టి సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. సమయానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ జాగ్రత్తగా మాట్లాడుతూ ఆఫీసుల్లో ముందడుగు వేయాలి. అలాగే రాజకీయ రంగంలో కూడా వెన్నుపోటుదారులు ఎక్కువ మంది ఉంటారు. వెన్నుపోటుదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగంలో కూడా ఎంత కష్టపడ్డా ఫలితం కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా మేషరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా మాట్లాడాలి. 12లో రవి ఉన్నాడు కాబట్టి తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడటం, తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి అడుగులు వేయటం చాలా అవసరం. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం మేషరాశికి తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావాలంటే చదువు మీద ఆసక్తి పెంచుకోవాలి, శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. ఉద్యోగం లేని వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావటం ఈ వారం కష్టంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొంత ఒడిదుడుకులతోనే వ్యాపారం సాగుతూ ఉంటుంది. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత వ్యతిరేకత అనేది మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చును నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. అలాగే భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. కళారంగంలో ఎంత కష్టపడ్డా కూడా రావాల్సినంత గుర్తింపు రావటం తక్కువగానే ఉంటుంది. అలాగే టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా ఖర్చు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడి బలం మాత్రం మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. లాభస్థానంలో కుజుడు ఉండటం వల్ల స్థలము, పొలము, ఇల్లు, అపార్ట్మెంటు ఇలాంటివి కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. లేదా మీకున్న ఒక ప్రాపర్టీ మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో కుజుడు బాగా యోగిస్తాడు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అవ్వటానికి బలం ఉంది. అప్పులుంటే అప్పులు తీర్చేస్తారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మేషరాశి వాళ్ళు ఈ వారం అప్పులు తీర్చడానికి కుజుడి సంచారం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు సోదరులు ఉంటే కనుక వాళ్ళు మీకు పూర్తిగా వాళ్ళ సహకారం అందిస్తారు. దానివల్ల ముఖ్యమైన కార్యక్రమాలు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సోదరుల సహాయ సహకారాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరే యోగం కూడా ఈ వారం మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఈ వారం మేషరాశికి కుజుడి బలం అద్భుతంగా ఉంది. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బుధుల బలం పెరగటానికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని స్నానం చేశాక రోజు వింటే మేషరాశి వాళ్లకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు తినిపిస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే గోధుమలు, పెసలు పంతులు గారికి దానమిస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మేషరాశికి యోగించట్లేదు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు వినటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించటం, అలాగే బొబ్బర్లు దానం ఇవ్వటం ద్వారా మేషరాశి వాళ్ళు ఈ వారం గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. 11వ స్థానం అంటే ఏకాదశ స్థానం అని అర్థం. ఏకాదశంలో రవి ఉన్నప్పుడు
వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ లభించే సూచనలుంటాయి. మీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు మంచి గుర్తింపు పనిచేసే చోట లభిస్తుంది. మీకు కొత్త అధికారము, కొత్త పదవి, కొత్త హోదా ఇవ్వటానికి కూడా ఈ రవి బలం బాగా సహకరిస్తుంది. రాజకీయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళు రవి బలం వల్ల ఈ వారం చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో బాగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు కూడా ఇవి రవి సంచారం వల్ల బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తండ్రి వల్ల, తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు కలగడంతో పాటుగా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు అందిపుచ్చుకునే యోగం కూడా 11వ స్థానంలో రవి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఉంది. అలాగే బుధుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా అవసరానికి పరీక్షల్లో రాయలేకపోతారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తులసి ఆకులు నవ్వులుతూ ఉండండి. అప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో చదివింది రాయగలుగుతారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎంత కష్టపడి చేసినా చివర్లో ఫలితం అనేది తారుమారవుతూ ఉంటుంది. వ్యాపారం కూడా ఎంత బాగా కష్టపడి చేసినా, ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు తక్కువగానే వస్తూ ఉంటాయి. ఎందుకంటే బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. వృషభ రాశికి శుక్రుడి బలం ఉంది కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు కళారంగంలో ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. దంపతుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. శుక్రుడి బలం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మనకు కనిపిస్తాయి. అలాగే కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఫుడ్కు సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఇలా అడ్వెంచరస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. సోదరులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. బుధుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అలాగే కుజుడి బలం బాలేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా రోజు చదవటం లేదా వినటం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ 2 గ్రహాల బలం పెరగటానికి బుధుడి అనుగ్రహం కోసం పెసలు, కుజుడి అనుగ్రహం కోసం కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా బుధుడి బలము, కుజుడి బలము పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా వృషభ రాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషంగా అనుకూల ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దశమంలో రవి యోగించడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా మీకు పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. కుటుంబంలో అందరూ మీ మాట వినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక అధికార హోదాతో ముందడుగు వేసే అవకాశం దశమంలో రవి ఉండటం వల్ల జరుగుతుంది. వృత్తిపరంగా ఏ వృత్తిలో ఉన్నా సరే తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించడానికి దశమంలో రవి సంచారం మిథున రాశి వాళ్ళకి యోగిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి బుధుడి బలం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. బుధుడి 11వ స్థాన సంచారం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటివి చేసే వాళ్ళకి మాత్రం కొంత ప్రతికూలత కనిపిస్తుంది. అలాగే కళారంగంలో కూడా
అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రధానంగా మిథున రాశికి శుక్రుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఈ మంత్రం చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దేవుడైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం కార్తికేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే బొబ్బర్లు, కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఈ గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళు అనుకూలమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు వాయిదా వేసుకోవటం మంచిది. తండ్రితో, తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దశమంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా యోగిస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. మీరు ఊహించని విధంగా ధనం కలిసి రావడానికి శుక్రుడి భాగ్యస్థానంలో సంచారం విశేషంగా యోగిస్తుంది. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి శుక్రుడి భాగ్య సంచారం యోగిస్తుంది. అలాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోండి. దుర్గానామం కానీ, ఆంజనేయ స్వామి నామం కానీ చదువుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయటం మంచిది. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలకు కూడా సాధ్యమైనంత వరకు ఈ వారం దూరంగా ఉండండి. ఎందుకంటే అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్కి, బ్రదర్స్తో డీలింగ్స్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ప్రధానంగా కర్కాటక రాశికి కేవలం శుక్రుడి బలమే బాగుంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. ఈ 3 గ్రహాల బలం ఏకకాలంలో పొందాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనె పోసి వెలిగించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటిస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. కర్కాటక రాశికి ఈ వారం యోగిస్తుంది. అలాగే రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఈ వారం రవి 8వ ఇంట్లో సంచారం చేయటం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించి, గుండెకు సంబంధించి ఆరోగ్య వ్యవహారాల్లో ఆచితూచి జాగ్రత్తగా కావలసిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం కూడా అవసరం. ఆఫీసులో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. రవి 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు ఆఫీసుల్లో చేసుకుంటూ ఉండాలి. రాజకీయాల్లో కూడా మీరెంత కష్టపడ్డా ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ తప్పు లేకుండానే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు.
ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపార రంగంలో కూడా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. అష్టమ శుక్రుడు యోగిస్తాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా అవసరానికి చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ ధనంతో ఆనందంగా కాలాన్ని గడపవచ్చు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం సింహరాశికి ఉంది కాబట్టి పెళ్లి ప్రయత్నాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చీటికి మాటికి ఈ వారం గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులు సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము ఏకకాలంలో పొందాలంటే నరసింహస్వామిని ధ్యానం చేసుకోవాలి. నరసింహస్వామిని ఎందుకు ధ్యానం చేసుకోవాలంటే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి, బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి, కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి, ఆయన విష్ణు స్వరూపం. కాబట్టి విష్ణు స్వరూపమైన నరసింహస్వామిని పూజిస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. జయ జయ శ్రీ నృసింహ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే నరసింహస్వామి అనుగ్రహంతో సింహరాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. నరసింహ ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తులు దీపం పెట్టండి. నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు, కనీసం 9 ప్రదక్షిణలు చేసి రండి. ఈ వారం మొత్తం సింహరాశికి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి, సప్తమంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో కాకుండా మీ పని మీరు చేసుకోండి. సహోద్యోగులతో కలిసి పనిచేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ పని మీరే చేసుకోండి. పై అధికారులతో కూడా మీ అంతటా మీరే మాట్లాడుకోండి. సహోద్యోగులతో కలిసి ఈ వారం ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా సరే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవటం కష్టమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగ రంగంలో కూడా ఎంత కష్టపడ్డా ఉద్యోగం అనేది చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. ఉద్యోగం లభించడం కష్టమవుతుంది. వ్యాపారం కూడా ఎంత బాగా చేసినా పెట్టుబడికి తగినటువంటి లాభాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. బుధుడి అష్టమ సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ వారం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అనేవి శుక్రుడి సప్తమ సంచారం వల్ల ఈ వారం కన్యారాశి వాళ్ళకి ఉండే సూచనలు ఉన్నాయి. అయితే కుజుడు మాత్రం 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కన్యారాశికి కుజుడు బాగున్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవటానికి, ప్రాపర్టీ అమ్ముకోవటానికి ఈ వారం బలం బాగుంది. ఒక మంచి స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ కొనటానికి ఈ వారం బ్రహ్మాండం. అలాగే మీకున్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోవటానికి ఈ వారం బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అవ్వటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా సోదరుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరేటటువంటి యోగం కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము ఈ 3 గ్రహాల బలము లేదు కానీ కుజుడి బలం వల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి. రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టినటువంటి బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అదేవిధంగా రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము పెరగటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. రవి బుధుల బలం పెరగటానికి విష్ణుమూర్తిని పూజించుకోవాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రం ఈ 2 రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ
రోజు చదవటం లేదా వినటం చేసుకుంటూ ఉండాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం అమ్మవారి రాజరాజేశ్వరీదేవి లలితాదేవి ఆలయ దర్శనం చేయాలి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు యోగిస్తున్నాడు. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఆఫీసులో శత్రు బాధలు తొలగిపోతాయి. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు హోదా గౌరవం అన్నీ కూడా మీరు పనిచేసే చోట లభిస్తాయి. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు నశించిపోతారు. అలాగే రాజకీయ రంగంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. వ్యవసాయ రంగం బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. తండ్రితో అనుకూలత పెరుగుతుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏకాగ్రతతో చదువు మీద దృష్టి పెట్టి చదువుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ రంగంలో జాగ్రత్తగా పని చేసుకుంటే ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు పొందుతూ ఉంటారు. వ్యాపార రంగం కూడా సాధారణంగానే ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. బుధుడి బలం తక్కువగా ఉంది. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల కొద్దిగా ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కళారంగంలో ఆశించిన అవకాశాలు రావటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వాటిల్లో కూడా లాభాలు రావటం ఈ వారం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీ పిల్లల్లో మగపిల్లల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేయాలి. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ వారం తులారాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం ఒక్కటే ఎక్కువగా కనిపిస్తోంది. బుధుడు శుక్రుడు కుజుడు వ్యతిరేకంగా ఉన్నారు. బుధుడి బలం పెరగటం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన పెసలు, బొబ్బర్లు, కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. బుధుడి బలం పెరగటం కోసం ఓం గం నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేసి కొబ్బరి నూనె దీపాన్ని గణపతి ఆలయంలో వెలిగించుకోవాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం రోజు వినాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం గుహాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుజుడి బలం కూడా పెరిగి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. శుక్రుడి బలం పెరగటం కోసం అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉండాలి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. ఇవి చేస్తే తులారాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం తక్కువ ఉంది. ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు పొందే యోగం ఉంది. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం మంచిది వచ్చే అవకాశం కనిపిస్తోంది. బుధుడు 6వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి మనసుకు నచ్చిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉంది. అలాగే వ్యాపార రంగం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. పెట్టుబడి కన్నా లాభాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
అలాగే శుక్రుడు పంచమంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వాళ్ళు చదువులో ఫస్ట్ రావటం, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటం, దానివల్ల పేరెంట్స్‌కి మంచి పేరు తెస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కళారంగంలో అవకాశాలొస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో లాభాలొచ్చే అవకాశాలున్నాయి. కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ కొనకూడదు. ప్రాపర్టీస్ అమ్మకూడదు. ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలిగే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లో జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన సమయంగా చెప్పుకోవాలి. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం బావుంది. అయితే రవి బలము, కుజుడి బలము లేదు. శుక్రుడి బలం బాగుంది. రవి బలం పెరగటం కోసం గోధుమలు, కుజుడి బలం పెరగటం కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించుకోవాలి. అలాగే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ రోజు వింటూ ఉండాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని రోజు వింటూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఇవి చేస్తే రవి కుజుల బలం పెరుగుతుంది. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ రవి దోషం ఉంది. దీనివల్ల ఆఫీసులో కానీ, పనిచేసే చోట కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణింపు ఉంటుంది. వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కళారంగంలో అనుకూలత ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనుక్కునే యోగం బాగా ఉంది. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే ఈ వారం బలం బాగుంది. మీకున్న ప్రాపర్టీ మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ధనుసు రాశికి ప్రధానంగా రవి బుధుల బలం లేదు. రవి బుధులకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు స్నానం చేశాక ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున రోజు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా విష్ణు పంజర స్తోత్రం రోజు చదవటం లేదా వినటం చేయాలి. దాంతోపాటు రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి గణపతి ఆలయ దర్శనం కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గణపతి మంత్రం ఓం గూం హేరంబాయ నమః కూడా రోజు 21 సార్లు చదువుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే బుధుడికి గణపతి కూడా అధిష్టాన దైవంగా ఉన్నాడు కాబట్టి హేరంబ గణపతి మంత్రం చదువుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తృతీయంలో రవి యోగించినప్పుడు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల వల్ల ఆఫీసులో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో మంచి ఉన్నత స్థాయికి చేరతారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన లాభాలు కనిపిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. హోదా, పరపతి, గౌరవం లభిస్తాయి. అన్ని రకాలుగా ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. మకర రాశి విద్యార్థులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే అవకాశం ఉంటుంది. మకర రాశి విద్యార్థులకి కావాల్సిన స్కూళ్ళల్లో, కావాల్సిన కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగినటువంటి ఉద్యోగం, వాళ్ళ మనసుకు నచ్చినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కూడా
బ్రహ్మాండమైనటువంటి లాభాలు మకర రాశి వ్యాపారస్తులకు ఈ వారం వస్తాయి. వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించుకునే యోగం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళు తిరుగులేని విధంగా ఆధిపత్యాన్ని ఈ వారం చలాయిస్తారు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి సోదరీమణుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అంటే మీకు సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ఈ వారం కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సిస్టర్స్తో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. కళారంగంలో కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల అనుబంధం పరంగా కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీ మాట దురుస్తనం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మాట దురుస్తనాన్ని తగ్గింపజేసుకుంటే ఎలాంటి ఇబ్బందులైనా సరే వాటిని అవలీలగా అధిగమించవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ముందడుగు వేయాలి. మకర రాశి వాళ్ళకి శుక్ర కుజుల బలం లేదు. శుక్రుడి బలం కోసం నానబెట్టిన బొబ్బర్లు, కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే బొబ్బర్లు, కందులు ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా మకర రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినటం, నరసింహస్వామి ఆలయంలో దర్శనం చేసుకోవటం, ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, ఇలాంటివి చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే శుక్ర కుజుల బలం పెరిగి మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో మాట దురుస్తనం వల్ల సహోద్యోగులతో గొడవలయ్యే అవకాశం ఉంది. మాట దురుస్తనం వల్ల పై అధికారులతో, బాస్తో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. దాంతోపాటు జన్మంలో కుజుడి వల్ల కోపం వస్తూ ఉంటుంది. ముక్కు మీద కోపం వల్ల కూడా పనిచేసే చోట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హై బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. రాజకీయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇంట్లో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. రవి ద్వితీయంలో, కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి మాట ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మాటను పొదుపుగా వాడండి. చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ సమస్యలు లేకుండా వాటి నుంచి బయటపడవచ్చు. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే కుంభరాశి వాళ్ళకి పరీక్షల్లో ర్యాంకులు రావడం జరుగుతుంది. కావాల్సిన చోట సీట్లు కావాలంటే బాగా కష్టపడి ఏకాగ్రతతో ఈ వారం చదువుకోవాలి. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేయాలి. వ్యాపారం కూడా సాధారణంగా ఉంటుంది. కొంత ఒడిదుడుకులతో ముందుకు వెళుతూ ఉంటుంది. శుక్రుడు ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. ఎన్ని సమస్యలున్నా ఒక్కొక్కసారి మాత్రం మీ మాటలతో ఎదుటి వాళ్ళని కొంతమందిని ఆకట్టుకొని మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. కోపంతో, దూకుడితో మాట్లాడి సమస్యలు తెచ్చుకున్నప్పటికీ ద్వితీయంలో శుక్రుడి బలం వల్ల మళ్ళీ ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ మంచి మధుర వాక్కులతో వాళ్ళని ప్రసన్నం చేసుకొని మీకు కావలసిన పనులు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అయితే కోపం వల్ల వచ్చేటటువంటి ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఆ దూకుడుతనం తగ్గించుకొని మధుర వాక్కులతో ప్రసన్నం చేసుకొని ఇంకా అద్భుత ఫలితాలు రావాలంటే రవిని, కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే బుధుడి బలం కూడా లేదు. బుధుడికి పరిహారం చేసుకోవాలి. రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు ఒకేసారి శక్తి రావాలంటే నరసింహస్వామి ఆరాధన చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. స్నానం చేశాక లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో దీపం పెట్టాలి. నరసింహస్వామిని ఎంత పూజిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంత అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం.
లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. బుధుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు. అంటే మీనరాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీనరాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు వచ్చే యోగం మీనరాశి విద్యార్థులకు ఉంది. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి మనసుకు నచ్చిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో కూడా పెట్టుబడి కంటే లాభాలు చాలా వస్తాయి. బ్రహ్మాండంగా వ్యాపారం సాగి మంచి లాభాల వైపు మీనరాశి వాళ్ళు వెళ్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా చక్రం తిప్పే యోగం మీనరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. బుధుడు ద్వితీయంలో అద్భుతంగా యోగించడం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరతాయి. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. దానివల్ల ఎదుటివాళ్ళు మీకు విశేషంగా సహాయం చేస్తారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజనం చేస్తారు. అలాగే జీవితాన్ని ఆనందమయంగా, తేలికగా గడుపుతూ హాయిగా, ఉల్లాసంగా ఈ వారమంతా గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. దాంపత్యంలో అన్యోన్యత బాగుంటుంది. కళారంగంలో అవకాశాలు కొత్తవి కనిపిస్తూ ఉంటాయి. పేరు ప్రతిష్టలు కళారంగంలో వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, బొటిక్కు, లేడీస్ ఎంపోరియం, టెక్స్టైల్ బిజినెస్ల్లో లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. నరదిష్టి ఉంటుంది. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు మాత్రం ప్రభావం కలిగిస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. రవి బలము, కుజుడి బలము లేదు. రవి బలం పెరగటానికి గోధుమలు, కుజుడి బలం పెరగటానికి కందులు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం సవిత్రే నమః 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయాలి. కుజుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. ఆలయ దర్శనం పరంగా నరసింహ ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. దానివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే రవికుజుల బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. గోధుమలు, కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఈ విధి విధానాలు పాటిస్తే రవికుజుల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.